విండోస్ ల్యాప్టాప్ వాడేవాళ్ళు ఫోన్కిను ల్యాప్టాప్కి ఫోన్ సెట్టింగ్స్లో ఏమో లింక్ టు విండోస్ అనే ఆప్షన్ ద్వారా ల్యాప్టాప్ సెట్టింగ్స్లోనేమో ఫోన్ లింక్ అనే ఆప్షన్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మన ఫోన్లో నుంచి ఉన్న అన్ని రకాల ఫోన్ కాల్స్, మన ఫోన్ కాంటాక్ట్స్లో ఉన్నవి, చాటింగ్, నార్మల్ చాటింగ్లు, ప్లస్ మన ఫోన్లో ఉన్న ఫోటోలు, ఫోన్లో ఉండే యాప్స్, ఇవన్నీ ఫోన్లో ఏమైతే ఉంటే ఇవన్నీ ఇక్కడ నుంచి ఆపరేటింగ్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా రెండో ఆప్షను ఫోన్ క్యాస్టింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. మన టీవీ క్యాస్టింగ్ ఎలా కనెక్ట్ చేసుకుంటామో అలా అనమాట. సేమ్ కాకపోతే దానివల్ల కొంచెం మధ్యలో డిస్కనెక్షన్ అవుతూ ఉంది ప్రతిసారి పర్మిషన్ అడగడం వల్ల. ఇలా ఫోన్ లింక్ అనేది వింగ్ టు విండోస్ అనే అప్లికేషన్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే మన దీనికి సంబంధించి ఫోన్ బ్లూటూత్‌కును, ల్యాప్టాప్ బ్లూటూత్‌కి కనెక్షన్ అయి ఉండాలి. ఒకవేళ ల్యాప్టాప్ 2 బ్లూటూత్‌లు స్పీకర్ కనెక్షన్ అయి ఉండుంటే, ఒకవేళ ఫోన్‌కి ల్యాప్టాప్ కనెక్షన్ ఉంది నాది, ప్లస్ ఇక్కడ స్పీకర్ కూడా కనెక్షన్ ఉంది ల్యాప్టాప్ తోటి. సినిమా చూడనీకి వాడతా. అయితే ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఎప్పుడైతే మళ్ళా ల్యాప్టాప్‌లో 2 కనెక్షన్ ఉంటుంది కదా! సేమ్ ఫోన్‌లో 2 కనెక్షన్‌లు ఉన్నాయన్నమాట. ఫోన్ టు ల్యాప్టాప్‌కి, మళ్ళీ ఫోన్ టు ఇలా నార్మల్ బ్లూటూత్ కూడా కనెక్షన్ ఉంది. ఫోన్ కాల్, పర్సనల్ కాల్స్ మాట్లాడనీకి. దీనికి సంబంధించి ఇలా 2 స్పీకర్స్ 2 బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ఉన్నప్పుడు ఇలా మనకు సెట్టింగ్స్ ఇలా అవుపడతా ఉంటది ల్యాప్టాప్‌లో. అంటే 2 బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ఉండడం వల్ల కొన్ని పర్సనల్ కాల్స్ ఏమైనా ఉంటే మాత్రం ఈ బ్లూటూత్‌లో రాలేదు. ఏదున్నా డైరెక్ట్ ఇందులోనే వస్తదనమాట. ల్యాప్టాప్‌లో ఫోన్ లేపినప్పుడు ల్యాప్టాప్‌లో సౌండ్ వస్తుంది. ల్యాప్టాప్ ఏ బ్లూటూత్‌కి అదర్ బ్లూటూత్ కనెక్షన్ లేనప్పుడు, లేదా ఇందు నుంచి ఇలాంటి స్పీకర్స్ కొంటే మనం మాట్లాడే సౌండ్ ఇందులోకి వెళ్ళిపోతుంది. మనం మాట్లాడే మాటలు దీని ద్వారా తీసుకొని అవతలోకి చెప్పిస్తుంది ఇది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే కొన్నిసార్లు కనెక్షన్ ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ల్యాప్టాప్‌లో బ్లూటూత్ ఆప్షన్స్ ఉంటుంది కదా! ఇలా ఆల్రెడీ చెప్పినా కదా! ల్యాప్టాప్ టు ఫోను, ల్యాప్టాప్ టు మళ్ళీ బ్లూటూత్ ఇలాంటి స్పీకర్‌కి కనెక్షన్ ఉన్నది కాబట్టి ఫోన్ కాలింగు ఇలాంటి బ్లూటూత్‌లో రావాలంటే ఈ రెండిట్లో ఒకదాన్నైతే డిస్కనెక్ట్ చేసుకోవాలి. మనకు కాలింగ్ మాట్లాడేంత వరకు. లేదంటే మనకి పర్సనల్ కాల్ ఏం లేదనుకున్నప్పుడు ఇక్కడ స్పీకర్‌లో మాట్లాడొచ్చు. ఇదొచ్చేసి స్పీకర్ సంబంధించిన పేరు. దీన్ని డిస్కనెక్షన్ చేసుకోవాలి ఇలా. అప్పుడు ఓన్లీ ఇక్కడ చూడొచ్చు కదా! ఐక్యూ ఫోన్. ఇది నా ఫోన్ కనెక్షన్ ఉంది బ్లూటూత్ ఆల్రెడీ. ఇప్పుడు ఏ ఫోన్ ఉన్నా నేను డైరెక్ట్ ల్యాప్టాప్‌లో మాట్లాడొచ్చు. ఇది ల్యాప్టాప్ స్పీకర్ ద్వారా, ఇన్‌బిల్ట్ స్పీకర్ ద్వారా. ఇది కాకుండా లేదా నా ఫోన్‌కి ఆల్రెడీ లింక్ అయింది కాబట్టి దీని ద్వారా మాట్లాడుకోవచ్చు. రెండో లింక్ ఉన్నప్పుడు కూడా 2 వస్తుంది. దీనికి లింక్ అయి ఉండి ఫోన్‌కి బ్లూటూత్ లింక్ అయినప్పుడు వస్తుంది. కాకపోతే కొన్నిసార్లు మాత్రం ఇలాంటి బ్లూటూత్ సపోర్ట్ చేయట్లేదు. దానికి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ నోటిఫికేషన్ ఏం రాలేదు. మళ్ళీ ఎప్పుడైతే దీనికి కనెక్షన్ చేసుకుంటానో ఇప్పుడు వస్తుందనమాట. ఆల్రెడీ కనెక్షన్ అనేది సౌండ్ విన్నారు కదా! ఇలా ఒక ప్రాబ్లమ్ అయితే ఉన్నది. దీనికి సంబంధించి మనం ఒక ఫోన్ మాట్లాడేంత సేపు ఫోన్ దూరం ఉన్నప్పుడు ఈ బ్లూటూత్‌లో మాట్లాడాలనుకుంటే ఈ స్పీకర్‌ని డిస్కనెక్ట్ చేయాలి ల్యాప్టాప్ నుంచి. లేదా డైరెక్ట్ ల్యాప్టాప్‌లో మాట్లాడుకోవచ్చు. లేదా మన ఫోన్‌కి బ్లూటూత్ ఇలాంటివి ఏ కనెక్షన్ లేదనుకున్నప్పుడు డైరెక్ట్ ఫోన్ నుంచి మాట్లాడుకోవచ్చు దగ్గరుండి. కొన్నిసార్లు డిస్కనెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మాత్రం పెట్టాల్సొస్తది. ఎందుకంటే మన ఫోన్‌లో ఇలాంటి బ్లూటూత్ ఏమన్నా ఆటోమేటిక్ కనెక్షన్ ఏం పెట్టుకుంటాం కాబట్టి ప్రతిసారి ఫోన్‌లో అది ఆఫ్ చేసి ఆన్ చేయం కాబట్టి ఇలాంటి ఇబ్బంది వస్తుంది కాబట్టి చూసుకొని వాడుకోవాలి. దీనికి సంబంధించింది ఇలా వస్తుందనమాట. కాల్ యూజింగ్ బ్లూటూత్ హ్యాండ్సెట్స్ ఆర్ నాట్ సపోర్ట్ అని వస్తుంది. జాగ్రత్త.